ప్రతి క్లాస్కి ఒక రూమ్ ఉండాలా. ఇది యాజ్ ఫార్ as ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ కన్సర్న్. ఓకే. జాయిస్ ఎగ్జామ్ పెట్టండి. ఇప్పుడు చూడండి, క్లాస్ రూమ్కి వస్తాడు పిల్లడు, కూర్చుంటాడు మీతో 5 గంటలు, 4 గంటలు బెల్ కొడితే అరుచుకుంటూ బయటకు వెళ్తాడు. అంటే వాడికి ఆ బెల్ కొట్టడానికే వెయిట్ చేస్తున్నాడు కదా, అంటే బయటికి పోవడానికి సంతోషపడుతున్నాడు కదా. అది అర్థం చేసుకోవాలి మనం. ఎందుకు వాడు బయటికి పోవడానికి సంతోషపడ్డాడు, ఇక్కడ సంతోషం లేకుండా, అది ఎందుకు? వీ హ్యావ్ టు ఫిల్ ఇట్ అప్. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈ రిఫార్మ్స్ కమిటీస్, ఈ పాలసీ కమిటీస్ స్టడీ చేయవలసింది అది. అండ్ దే హ్యావ్ డన్ వెల్. వాళ్ళు ఎవరు చేసినా కానీ ఐ నో దిస్ బాయ్ విశ్వేశ్వర్, వాడు కూడా మంచిదే. అండ్ 2-3 మురళీకృష్ణ చూసా. ఒకటి ఏంటంటే కొంచెం ఆతృత ఉంటుంది ఎవరికైనా, నేనే అన్నీ చేసేస్తే బాగుంటుంది అని ఉంటుంది. ఆతృత ఉండకుండా చేస్తే బాగుంటుంది. కానీ మీరు అన్నదే ఒకటి, ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 1,00,000 మంది ఇంజనీర్లు తయారవుతున్నారు. దానిలో ఎంతమంది పాస్ అవుతారని, ఎంతమంది బయటకు వస్తారు, అందరు ఇంజనీరింగ్ మామూలు డిగ్రీ చదివిన వాడు మంచి కాదన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. ఇట్లా అది 5 ఏళ్ల కింద ఉండే. ఇప్పుడు డే బై డే ఇంజనీరింగ్ కాలేజ్ ఇంజనీరింగ్ చదవాలి. ఆ ఇంజనీరింగ్ లో కూడా 5 ఏళ్ల క్రితం అంటే ఏంది, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లేకపోతే ఐటీ ఇంజనీరింగ్ చదవాలి, మిగతా ఆటోమొబైల్ లేదు. అది కూడా ఇప్పుడు కాకపోయింది. 5 ఏళ్ల క్రితం ఏదైనా ఇంజనీరింగ్ అంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. మొత్తం మీరు ఇంజనీరింగ్ కాలేజ్ చూడండి, మొత్తం మిగతా వాటిలో సీట్లే లేవు. సివిల్ ఇంజనీరింగ్ ఎవరు నేర్పట్లే, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ ఉంది, AI దాంట్లో ఇప్పుడు కొత్తగా వచ్చింది. నేను చెప్తున్నాను దాని గురించి. మన మీ అట్లా భయపెట్టి ఇచ్చేస్తున్నారు, మీడియా భయపెట్టిస్తుంది. అసలు వాట్ ఈజ్ AI? AI ఇస్ నథింగ్ బట్ టూల్స్. నేను కంప్యూటర్ వాడినప్పుడు నా టూల్స్ మీద ఎట్లా ఉందో అదే ఉంది. మరి ఇంజనీరింగ్ కాలేజ్ రెగ్యులేట్ చేస్తారా? మళ్ళీ ఇది మనం చేయకూడదు. నేను ఒక మాట చెప్తున్నాను, ఏదైనా కానీ ఎక్స్పర్ట్ మస్ట్ డూ ఇట్. కరికులం చూడాలంటే ఎక్స్పర్ట్ మస్ట్ డూ. ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ ఇష్యూస్ వస్తున్నాయి, అది కావాలి, నేను చూడాలా ఆ ఇష్యూ, నేను చూడాలా. ఎడ్యుకేషన్ కమిషన్ రికమెండేషన్ లో ఫీజు రియంబర్స్మెంట్ అందరికీ ఇవ్వద్దు, ఒక సర్టెన్ ర్యాంక్ పట్టుకొని ఇవ్వాలి అని చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారంటే బ్యాక్వర్డ్ క్లాసెస్కి తప్పగా ఇవ్వాలా. మిమ్మల్ని ఎందుకు అడుగుతారంటే ఫీజు రియంబర్స్మెంట్ అప్పుడు బహుశా మీరు రాజశేఖర్ రెడ్డికి సన్నిహితంగా ఉండే ఆ గవర్నమెంట్ లోనే ప్రవేశపెట్టారు. అప్పుడు బీపీఎస్కి ఇవ్వాలా అన్నాం, అది బీపీఎస్ది కామన్ అయిపోయింది. అదే ఫెయిల్ అయ్యేటోడికి కూడా అయింది. దాంట్లో వాడు పాసే కావటం లేదు, ఒక 2 మార్కులు కూడా రావటం లేదు, వాడికి కూడా ఇస్తున్నారు. అది ఎవరికి లాభం వస్తుంది? ఆ ఓనర్కి లాభం వస్తుంది. వాడు పెట్టుకొని 30 మంది నా దగ్గర బీపీఎల్ ఉన్నారు అని పెడుతున్నాడు. సో అక్కడ ఏదైనా ఏ ఇష్యూ అయినా తప్పు ఉన్నప్పుడు మనం అర్థం చేసుకుంటే అది ఎందుకు తప్పు అవుతుంది, దానికి సొల్యూషన్ ఏంటి. దట్ ఈస్ వాట్ ఈస్ నోన్ యాజ్ రిఫార్మ్స్, వాట్ ఈస్ నోన్ యాజ్ పాలసీ, దట్ ఈస్ వాట్ ఈస్ నోన్ యాజ్ గవర్నెన్స్. మీరు ఏమవుతుంది, మీరు చేసేది ముందే మీరు ఎప్పుడవుతుంది దాన్ని అపోజ్ చేస్తారు పీపుల్ లోపల. నో, నాట్ అపోజింగ్. నేను అంటారా 1,00,000 మంది ఇంజనీర్లు అవసరం లేదని అంటారా సార్? 1,00,000 మంది ఏం చెప్తారు, నా పిల్లలు స్కూల్ పోకూడదు. ఈ సంవత్సరం ఒక తెలంగాణ నుంచే 1,00,000 మంది ఇంజనీర్లు వస్తే సార్ మామూలు ఎడ్యుకేషన్. ఇప్పుడు మీరు పొలిటికల్ సైన్సే కదా మీరు చదివింది, జర్నలిజం చదివారు, మీరు మంచి స్థానంలో ఉన్నారు కదా. కానీ ఇప్పుడు ఇంజనీరింగ్ చదవకపోతే, లేకపోతే ఓన్లీ మెడిసిన్ చదవకపోతే ఇంకా లైఫే లేదన్న విధంగా అయిపోయింది. పిల్లలు సూసైడ్స్ కూడా అందుకనే జరుగుతున్నాయి. ఇంటర్మీడియట్ అప్పుడు లీక్ ఫెయిల్ మనమందరం కలిసి ఇప్పుడు చెప్తున్నారు మీకు, జర్నలిస్టులకి ఏదైతే వేజ్ బోర్డు వచ్చిందో ఇంప్లిమెంట్ చేసాడు, అది వేరే మాట. కానీ అట్లీస్ట్ 50% మంది ఇంప్లిమెంట్ చేసుకున్నారు. జర్నలిజం కోర్స్ చాలా పెద్దది అనుకున్నది. నా కూతురు అమెరికా పోయి నన్ను ఐ వాంట్ టు డూ జర్నలిజం అన్నది. సరే, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది సొసైటీస్ యాక్సెప్టెన్స్ ఆఫ్ వాట్ యు డూ. ఒక లాయర్ ఉన్నాడు, వాడు ఫెయిల్ అవుతూ ఉన్నాడు, ఒక లాయర్ చాలా పెద్దగా అవుతున్నాడు. కాబట్టి మనం ఏదైనా మీడియా హ్యాస్ టు ప్లే ఏ బిగ్ రోల్, బిగ్గెస్ట్ రోల్ అన్నిటికన్నా. దేనైనా మీరు కరెక్ట్ పర్ఫెక్ట్లో పెట్టి చెప్పండి. లేదంట దీంట్లో తప్పు అవుతుంది, ఇది తప్పు ఉంది అంటే దాన్ని కరెక్ట్ చేసుకునే టైం కూడా ఇవ్వండి. తప్పైంది అనేసి దాన్ని క్రిటిసైజ్ చేసి దాన్ని కండెమ్ చేస్తే మనం కరెక్ట్ చేయలేదు దాన్ని. కాబట్టి కరెక్ట్ చేసే టైం ఇవ్వండి, కరెక్ట్ చేసే ఫీజు రియంబర్స్మెంట్ రేషనలైజేషన్ చేయాల్సిన అవసరం ఉందా? అంటే దాని ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పుడు 3-4 సంవత్సరాలు డ్యూస్ ఉన్నాయి. కాలేజీ వాళ్ళు అంటారు, కాలేజీ వాళ్ళు అనగానే గవర్నమెంట్ ఏంది వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుంది, మీరు కరెక్ట్గా ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు, మీ సంగతి చెప్తామని అంటారు. అది కేసీఆర్ గవర్నమెంట్ అయినా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అయినా, ఎవరి గవర్నమెంట్ అయినా కానీ క్వశ్చన్ ఏంటంటే సార్, మీరు రిజల్ట్స్ చూస్తే 50% కన్నా ఎక్కువ దే హ్యావ్ నాట్ గాట్ మోర్ దెన్ 20% మార్క్స్ వాళ్ళకి ఇస్తున్నారు.
వాడు తీసుకుంటాడు లేదో కానీ అది ఇవ్వడం డైరెక్ట్ చెక్లు ఇస్తున్నారు. ఆ, వాళ్ళు సుధారుతున్నారు. నాకు చాలా friends- కాలేజీలు ఇవ్వట్లేదు చాలా మందికి ఫీజు రియంబర్స్మెంట్. మీరు ముందు ఫీజు కట్టండి, తర్వాత గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు అనేది ఏంటంటే సార్ కోర్సెస్ చేసేయండి కానీ మమ్మల్ని ఇట్లా చేయకండి. వాళ్ళు కూడా అనేది అది అర్థం చేసుకోవాలి మనం. వాళ్ళు కూడా ఇప్పుడు మీరు చెప్పిన క్వశ్చన్ స్టేట్ వాడిని అడగాల. నాయన నేను అవుతాయి ఇష్టం లేదు, మీరు పిల్లల పాస్ కావటం లేదు, వాడికి ఇచ్చి ఎందుకు ఏం లాభం చెప్పండి నాకు, సొసైటీకి ఏం లాభము? పిక్చర్లకి ₹1,00,000 ₹10,00,000 ఇచ్చేటోళ్ళు మనం ఒక పిక్చర్ ప్రొడ్యూస్ చేస్తే తెలంగాణ లోపల. ఏ పిక్చర్ అయినా సోషల్ థీమ్తో ఉన్నదా సార్? ఏం చేద్దాం ఒక సో దీనిలో కూడా ఈ పాలసీలో కూడా మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఇవన్నీ చేస్తారు. దాంట్లోపల మనం ఇమీడియట్లీ పోయి పిల్లలకి నష్టం కాకుండా చూడాలి. కాబట్టి మరి ఏది చేసినా కానీ పిల్లలకి నష్టం కాకూడదు, సొసైటీకి నష్టం కాకూడదు, ఎక్స్‌ప్లాయిటేషన్‌కి స్కోప్ ఇవ్వకూడదు. ఈ మూడింటిని మనం మనలో పెట్టుకుంటూ సరిగ్గా చేస్తాం. అదే పెట్టుకోవాలి. హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి చాలా ఉన్నాయి. యూనివర్సిటీస్కు రెగ్యులర్ వీసీ, సరే ఇప్పుడు నియామకం అయినారు, రెగ్యులర్ వీసీ లేకుండా చాలా కాలం అయింది హైయర్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఇప్పుడు అయినారు యూనివర్సిటీస్లో ప్రాబ్లము రెండు టీచర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేకెన్సీస్ వేకెన్సీస్ ఏదైతున్నాయో టీచర్స్ లేకుండా యూనివర్సిటీస్, ఇట్ ఈస్ అబ్సల్యూట్ నాట్ యాక్సెప్టబుల్.